అనేక మంది వ్యక్తులతో లైంగిక వాంఛలు అనగా సెక్సువల్ డిజైర్స్ తీర్చుకునేందుకు కాదు లోకంలో పురుషులను స్త్రీలను దేవుడు సృజించింది. వివాహం ద్వారా జతపరచబడి ఒకే భర్తకు ఒక భార్యగా, ఒకే భార్యకు ఒక భర్తగా వారికి ఇవ్వబడినటువంటి సంబంధాన్ని పరిశుద్ధంగా కొనసాగించాలన్నది దేవుని యొక్క ఏర్పాటు, చిత్తమైనది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో చూచుటయే దేవుని యొక్క చిత్తము. మీరు పరిశుద్ధులుగా జీవించుటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా జీవించుటకు కాదు. కాబట్టి లైంగిక వాంఛలు అనేటువంటిది వివాహం ద్వారా తీర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. వివాహము అనగా ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, అంతకుమించి మరి ఏ ఇతరమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు కూడా అవి దేవుని